పిల్లగాడు అమెరికాలో కొలువు చేస్తాడు, ఏడాదికి 2 లక్షలు ఎన్కేస్తాడు, ఇంత కట్నం అడుగుతున్నాడు, మీకు నచ్చితే ఎప్పుర్రి ఇప్పుడే మాట్లాడతా, ఆలస్యం చేస్తారంటే మీ ఇష్టం. ఇక ఫలానోళ్ళ కొడుకు ఆస్ట్రేలియాలో ఏదో దంద చేస్తుండట, మా బిడ్డని ఇద్దామనుకుంటున్నా, ఓ పారు మాట్లాడరాదు కాక. ఇట్లుంటుండే మునుపు పెండ్లి సంబంధాలన్నీ. మన తన ఉన్నోళ్ళ కంటే బయటి దేశాలున్న ఎన్ఆర్ఐలే కావాలనేది, ఆడవిల్లలైనా మగపిల్లగాండైనా అమ్మ నాయనలైనా. కానీ ఇప్పుడేమంటుర్రంటే, అమ్మో అమెరికా సంబంధమా వద్దు నాయనా, ఏంది నా బిడ్డను గా అమెరికాలో ఉండే పిల్లగానికి ఇయ్యాలనా, ఎట్లాగ పడుతున్నాం మీకు అంటూరట ఆడవిల్లల మమ్మీ డాడీలు. దేశాల నడుమ సుట్టిరికమే కాదు, పెండ్లి సంబంధాలు సుత చెడగొడుతున్న పుణ్యం మన ట్రంప్ గారిదే. మళ్ళా ఏమంట రెండో పారి అధ్యక్షుడైండో గొట్టు రూల్స్ తెచ్చేటోరకు ఎప్పుడు ఎవరు నెలగొడతాడో తెలియకుంటుంది. మనోళ్ళేమో చదువులని జాబులని ఎట్లనో గట్ల పోయిరి, ఇక ఆడనే బతకొచ్చు, డాలర్లు సంపాదించొచ్చని. గసంటు పిల్లగాడు దొరికితే చాలు, ఓ 10 ఎకరాల అమ్మైనా సరే ఇంటికి అల్లుని వేసుకోవాలి, బిడ్డను అమెరికాకు దోలాలి అని ఎన్ఆర్ఐ సంబంధాల కోసం ఎంకులాడుదురు. అటే పోతారు, ఆడనే ఓ ఇల్లు కొంటారు, పిల్లలు పుడితే అమెరికోళ్ళు అయితారని మనోళ్ళ ఆపోచన. బిడ్డే అల్లుడు అమెరికాలో ఉంటుర్రంటే ఇడ కదరిగిన అలాగుంటది కదా. కానీ ఇప్పుడు ఆగమాగముండేడ రూల్స్ తప్పుంటుర్రని, వీసా టైం ఒడిసిందని, అదని ఇదని జబర్దస్తిగా గాలి మోటార్ ఎక్కించి మరలగొట్టబట్టిరి. అందుకే ఎవలెట్లా పోయినరు, ఎందుకొచ్చిన తిప్పలా అని అమెరికా అల్లుడంటే ముక్కిరిస్తుర్రట. పర్మనెంట్ వీసా స్టేటస్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయాలనుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్సెస్ చూస్తే చాలా విపరీతమైన ట్యాక్సెస్ ఉన్నాయి. సంపాదించిన దానిలో సగం వాళ్ళకి అక్కడ ట్యాక్సెస్ రూపంగానే పోతా ఉంటుంది. ఫారెన్ ఇవ్వాలి అంటే చాలా భయంగా ఉంది. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు చేసే పని కానీ వాళ్ళ వర్క్ కానీ మనకి ఏమీ తెలియదు. అక్కడ కోట్లు సంపాదించినా ఎప్పుడు ఏమవుతుంది, అసలు మనుషులు ఉంటారా లేదా, తిరిగి మనం వాళ్ళని చూడగలుగుతామా లేదా అనేది తల్లిదండ్రులకి ఎంతో బాధాకరం. లక్షలు ఖర్చు పెట్టి దేశం గాని దేశం పంపిస్తే ఆడెట్లుంటారో ఏమైతుందో అని చాలా మంది బుగులు పడుతుర్రట. పప్పన్నం తిన్నోళ్ళు సుతా కొందరు క్యాన్సల్ చేసుకుంటుర్రంటే చూడుర్రిగా. వాళ్ళు మళ్ళీ వచ్చాక మళ్ళీ వెళ్ళగలుగుతామా లేదా అన్న భయంతో రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు జస్ట్ వీడియో కాల్స్లో వాళ్ళ తతంగాలన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఈవెన్ పూజలు చేసుకోవాలన్నా కూడా ఆన్లైన్లో చేసేసుకొని, పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ ఆన్లైన్లోనే చేసేసుకుంటున్నారు. ఇండియాలో సెటిల్ అయిన అల్లుళ్ళని చేసుకుంటే మనం ప్రతిదానికి అందుబాటులో ఉంటారు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఏ దానికి మనకి సహకరించరు. నీ ఈ ట్రంప్ సార్ మంచి మంచి సంబంధాలు చెడగొట్టబట్టే అని ఎందరు ఫీల్ అవుతాను రోపో.